రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రులు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఉదయం నుంచి పోలింగ్ కొనసాగింది. నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ ముగిసింది. టీచర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారు. చివరి గంటకు పోలింగ్ బూతుల దగ్గర రద్దీ పెరిగింది. క్యూలో ఉన్న వారికి ఓటేసే ఛాన్స్ కల్పిస్తున్నారు పోలింగ్ అధికారులు. మధ్యాహ్నం 2 గంటల వరకు పట్టభద్రులు 40.61% ఓటేస్తే టీచర్లు 63.49% ఓటేశారు. కొమరంభీం, ఆసిఫాబాద్లో 42% పట్టభద్రులు ఓటేగా 74% మంది టీచర్లు ఓటేశారు. మంచిర్యాలలో పట్టభద్రుల ఓటింగ్ శాతం 35 కాగా టీచర్ల ఓటింగ్ శాతం 56 నమోదైంది. ఆదిలాబాద్లో 44% మంది పట్టభద్రులు ఓటేశారు. 75% మంది టీచర్లు ఓటేశారు. మధ్యాహ్నం 2 గంటల వరకు అత్యధికంగా పెద్దపల్లి జిల్లాలో 77.95% నమోదైంది. అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు తలెత్తాయి. పెద్దపల్లి జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. డబ్బులు పంచుతున్నారని ఇరు పార్టీల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పోలీసులు వచ్చి గొడవను సద్దుమణిగించారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, కరీంనగర్ లో పోలింగ్ అప్డేట్స్ ఏంటి? మాధురి, సాయంత్రం 4 గంటలు అయింది కాబట్టి పోలింగ్ సమయం అధికారికంగా ముగిసింది. కానీ 4 గంటల లోపు ఎవరైతే పోలింగ్ కేంద్రంలో ఉన్నారో వాళ్ళందరికీ ఎంత సమయం అయినా సరే ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రజెంట్ చూడొచ్చు మనం కరీంనగర్ మంకమ్మ తోటలోని ధనగన్వారి గర్ల్స్ హై స్కూల్లో ఉన్నాం. ఇక్కడ కూడా గేట్ క్లోజ్ చేశారు. కేవలం బయటికి వెళ్లేందుకు మాత్రమే అనుమతిస్తున్నారు. లోపలికి ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. కాకపోతే ఈ కేంద్రంలో ఇప్పటికీ అనేక మంది ఓటర్లు ఇంకా ఓటు హక్కు వినియోగించుకునేందుకు లోపలికి వచ్చి ఉన్నారు. ఆల్రెడీ ఆ క్యూ లైన్లో ఉన్నారు. వాళ్ళు ఉదయం నుంచి కనుక చూస్తే ఉదయం దాదాపు 12 గంటల లోపు చాలా మందకోడిగా పోలింగ్ జరిగింది. కేవలం 12 గంటల వరకు చూస్తే 19.1% మాత్రమే గ్రాడ్యుయేట్ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కానీ 12 గంటల నుంచి 2 గంటల వరకు చూస్తే చాలా ఒక్కసారిగా డబుల్ అయిపోయింది ఓటింగ్ శాతం, పోలింగ్ శాతం కనుక చూస్తే. మొత్తం ఇప్పటివరకు 3,55,159 ఓట్లు ఉమ్మడి 4 జిల్లాల పరిధిలో ఉంటే అందులో 1,44,216 ఓట్లు 2 గంటల వరకు పోలయ్యాయి. అదే టీచర్స్ కనుక చూస్తే ఇదే కాన్స్టిట్యున్సీలో 27,088 మంది మొత్తం టీచర్ ఓటర్లు ఉండగా అందులో 17,198 మంది ఓట్లు వేశారు. ఇది శాతంగా చూస్తే గ్రాడ్యుయేట్లు అయితే 40.61, టీచర్లు అయితే 63.49% ఓట్లు వేశారు. ఇక చూడొచ్చు మనకి ఇప్పుడు ఈ కేంద్రంలో ఇంకా గ్రాడ్యుయేట్ ఓటర్లు క్యూ లైన్లో ఉన్నారు. వీళ్ళందరూ ఆల్రెడీ 4 అయిపోయినా కూడా వీళ్ళందరూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే క్యూ లైన్లోకి వచ్చారు కాబట్టి వీళ్ళంతా లైన్లో ఉన్నారు. వీళ్ళని కూడా ఒకసారి మాట్లాడిద్దాం. ఎందుకు ఇంత సార్, ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను బ్యాంకులో చేస్తాను. మధ్యాహ్నం వచ్చాను, మాకు హాలిడే ఇవ్వలేదు. అప్పుడు ఇదే పరిస్థితి. మళ్ళీ లేట్ అయింది సార్. మళ్ళీ ఒకసారి వచ్చిపోయారా? పొద్దున్న వచ్చాను, మధ్యాహ్నం వచ్చాను, ఇప్పుడు వచ్చాను. ఇదే పరిస్థితి పోలింగ్ పోతే. మాకు ఎందుకు హాలిడే ఇవ్వలేదు? ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాను. బ్యాంకులో పనిచేసే వాళ్ళకి హాలిడే లేదా? హాలిడే లేకపోవడం వల్ల చాలా మంది ఓట్లు కూడా వేసే వచ్చాను. చాలా మంది మా ఎంప్లాయీస్ కూడా చాలా మంది ఓటు వేయలేకపోయారు, హాలిడే ఇవ్వలేకపోవడం. ఇంకా ఉన్నారా? ఇంకా మీ బ్యాంకులో కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇది ప్రాబ్లం ఉంది. ఎందుకంటే లేట్ అయింది కదండి. ఇప్పుడు లాస్ట్ వరకు మధ్యాహ్నం కూడా వచ్చి చూసిన, కానీ లైన్ ఉంది అని వెళ్ళిన. లాస్ట్ వరకు తగ్గుతుందేమో వద్దాం అనుకున్నారా? ఓకే. ఏం కోరుకుంటున్నారండి ఇప్పుడు గెలిచే వాళ్ళ నుంచి? ఏంది జాబ్స్ పెట్టాలి, జాబ్ ఇవ్వాలి. చాలా మంది గ్రాడ్యుయేట్స్ అయినారు, కానీ యూత్ ఏదైతే ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయినారో వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలి అని నిలబడి ఉన్నా. హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఎంతసేపు అయినా ఉండే ఓటాల్సింది కదా? వేయాల్సిందే. ఓకే సార్, మీరు ఎక్కడ చేస్తారు సార్? ఏం చేస్తారు సార్? నేను అడ్వకేట్ సార్. ఓకే. ఏం సార్ లేట్ అయింది బాగా? లేదు సార్, 3 టైమ్స్ వచ్చినాను. ఏదో ఒక పిఎస్లు కరెక్ట్గా డివైడ్ చేయనట్టున్నారు వాళ్ళందరూ. కొంతమంది కొన్ని పిఎస్లు ఏమో కొన్ని ఫ్రీగా ఉన్నాయి, కొన్ని ఏమో రష్లో ఉన్నట్టున్నాయి. సరిగ్గా చేయలేని అనిపిస్తుంది కొంచెం. ఏమి ఆలోచించి ఓటేయాలి సార్ ఇప్పుడు మనకు? మీరు యాజ్ ఏ గ్రాడ్యుయేట్గా అనుకుంటున్నాను, క్యాండిడేట్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు అందుబాటులో ఉండాలి. ఏదైనా కానీ కూడా ఎవరికైనా కూడా సేవ చేసే ప్రయత్నంలో ఉండాలని నా అభిప్రాయం. ఓకే. మొత్తం 56 మంది ఉన్నారు కదా, జంబో బ్యాలెట్ మొత్తం అందరిని చూస్తారా ఎట్లా సార్? మీరు ఆల్రెడీ ఒక డిసైడ్ అయ్యే వస్తాం కదండి, ఏదైనా డిసైడ్ అయ్యి వస్తాం కదా. ఎన్ని ప్రియారిటీలు వేయాలనుకుంటున్నారు సార్? ఒకటే వేయాలనుకుంటున్నాను సార్. కొంతమంది ఒకటే వేయచ్చు, లేకుంటే 2 వేయచ్చు, 3 వేయచ్చు, ఎన్నైనా వేయచ్చు. మీరు ఏం చేస్తారండి? నేను ఐటీ ఎంప్లాయ్. ఓకే. ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చారా? లేదు, ఇక్కడ మంకమతడు ఫ్రమ్ హోమ్ చేస్తారా? ఓకే. ఏంది మరి మార్నింగ్ నుంచి డ్యూటీ ఉండేనా? ఏంది పని? డ్యూటీ ఉండే. ఇప్పుడు 1 అవర్ పర్మిషన్ తీసుకుని వచ్చాను. ఏం స్టడీ చేశారా మొత్తం పోటీలో ఉన్న అభ్యర్థుల గురించి? చేసా. కొన్ని కపుల్ ఆఫ్ మెంబర్స్ గురించి చేశాను. సో దాని ప్రకారం ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారం వేయాలనుకుంటున్నాను. ఏంది మీరు ఏం తీసుకున్నారు వీళ్ళ నుంచి క్వాలిఫికేషన్స్?
మెయిన్లీ ఏంటంటే గ్రాడ్యుయేట్స్ తరఫున మాట్లాడే క్యాండిడేట్ కావాలి. ఇప్పుడు ప్రజెంట్ చూస్తుంటే ఎవరైనా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి వెళ్ళడం జరుగుతుంది. అట్లా కాకుండా ఇప్పుడు గెలిచిన క్యాండిడేట్ స్టిక్ అయి ఉండి ఇండిపెండెంట్గా గెలిచినా కానీ అతను స్టిక్ అయి ఉండి మాట్లాడితే బాగుంటుందని మా ఆలోచన. మీరు సార్ మీరు ఎక్కడ చదివారు? విద్యానగర్ అండి. ఏం చేస్తారండి? ప్రైవేట్ హాస్పిటల్ అండి. ఎందుకు టైం దొరకలేదా మార్నింగ్ నుంచి? లేదండి, అంటే నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండే, ఈరోజు వచ్చాను, వచ్చాను జాతరకి వెళ్ళి. ఓకే, ఎన్ని ఉన్నాయండి మీ ఇంట్లో ఓట్లు? అందరూ వేసారా? ఇద్దరు ఉన్నామండి, మా మిస్సెస్ నేను, మా మిస్సెస్ వేసారు, ఇప్పుడు నేను వేస్తున్నాను. ఎంతమంది గ్రాడ్యుయేట్లు అభ్యర్థులు 56 మంది వేస్తున్నారండి. ఇంతమంది ఉన్నారు కదా, ఇందులో బెస్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి మీరు ఏమైనా ఎక్సర్సైజ్ చేశారు ఇంటి దగ్గర? అంటే ఆల్రెడీ క్యాండిడేట్స్ నేను స్టడీ చేసినాను, దాని ప్రకారమే ఓటేయాలని వచ్చినాను. పార్టీ చూస్తున్నారా లేకుంటే వాళ్ళ అభ్యర్థుల గుణగణాలు చూస్తున్నారా? ఏం చూస్తున్నారు? అభ్యర్థి ప్రకారమే చూస్తున్నాం, పార్టీ పరంగా ఏం లేదు. ఇదే కాదు, పక్కన ఇంకొక పోలింగ్ బూత్ ఉన్నది, అక్కడ కూడా చాలా మంది ఓటర్లు ఉన్నారు. లోపల ఉన్న పోలింగ్ అధికారులంతా కూడా ఒక్కొక్క అభ్యర్థికి సంబంధించిన వాళ్ళ గుర్తింపు కార్డును చూసి వాళ్ళు కరెక్టా కాదని చూసిన తర్వాత ఓటర్ జాబితాలో కూడా వాళ్ళ పేర్లు ఉంటే వాళ్ళని ఓటు వేయడానికి అనుమతిస్తున్నారు. మరొక సైడ్ కూడా ఇక్కడ చూడొచ్చు, చాలామంది గ్రాడ్యుయేట్లు, ఇది 315 పోలింగ్ బూత్లో కూడా చాలామంది గ్రాడ్యుయేట్లు లైన్లో ఉన్నారు. వీళ్ళని ఒక్కొక్కరిగా లోపల పంపిస్తున్నారు. ఇటు లేడీస్ ఉన్నారు, ఇటు జెంట్స్ ఉన్నారు. కొంతమంది టీచర్కు కూడా సపరేట్ పోలింగ్ బూత్లు ఏర్పాటు చేస్తారు. కొన్ని కామన్ పోలింగ్ బూత్లు ఉన్నాయి. కొంతమంది లేడీస్ మాట. మేడం ఎక్కడి నుంచి వచ్చారండి? కరీంనగరేనండి. ఏం చేస్తారు మేడం? టీచర్ చేస్తాను, సెంట్ ఆల్ఫోన్స్ హై స్కూల్లో టీచర్ చేస్తాను. టీచర్ ఓటు కూడా ఉందా మీకు? ఉందండి. వేసారు అది? ఇప్పుడు ఇక్కడ లేట్ కావడానికి కారణం అదేనా? అదేనండి, అక్కడ కూడా చాలా రష్ ఉన్నారు, అక్కడ లేట్ అయింది. అక్కడ 1 అవర్ అయింది అక్కడ నిలబడి, అందుకని లేట్ అయింది. ఎందుకు మీకు కొన్ని కామన్ పోలింగ్ బూత్లు ఉన్నాయి కదా, రెండు ఒకే దగ్గర వేసేటట్టు అక్కడ లేదా? లేదండి, అక్కడ వేరే పడింది, ఇక్కడ వేరే పడింది. అది ఉమెన్స్ కాలేజీలో పడింది. అక్కడికి వెళ్ళి అక్కడ చాలా లేండి, అక్కడనే 1.5 అవర్ అయింది. మళ్ళీ అక్కడి నుంచి ఇటు వచ్చేసరికి టైం అయింది. అట్లా ఇటు టీచర్ సైడ్ కానీ ఇటు గ్రాడ్యుయేట్ సైడ్ కానీ అభ్యర్థులు చాలా మంది ఉన్నారు పోటీలో. వాళ్ళ గుణగణాలు ఏం చూసి మీరు ఓటైపోతున్నారు అంటే పేర్లు ఏం చెప్పొద్దు నాకు, మీరు ఏమైనా ఎక్సర్సైజ్ చేశారు వాళ్ళ గురించి? ఇక టీచర్స్ తరఫున ఎవరు మాకు మంచిగా అనిపిస్తుందో దానికి ఫేవరెట్గా చేస్తాం కదా సార్. అక్కడైతే 15 మంది ఉన్నారు, ఇక్కడ 56 మంది ఉన్నారు. చాలా ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. అవును మేడం, మీరు చూస్తున్న దాంట్లో ఎట్లా ఉంది? మీరు యాజ్ ఏ కార్పొరేటర్ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఉన్న 56 మందిలో ఎవరు ఎట్లా చూసి ఓటు వేయబోతున్నారు? గ్రాడ్యుయేట్స్ అంతా కూడా చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు ఈ ఎలక్షన్లో గెలిచి ప్రజలకు సేవ చేస్తారో, మెయిన్గా ఏదైతే విద్య దాని మీద కొట్లాడతారో వాళ్ళకే వేయాలని అందరి ఉద్దేశం. అందరు కూడా అదే అనుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ముఖ్యంగా యువత చూసినట్టయితే ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ గెలిపించుకోవాలని. ఓకే, సాధారణంగా 2 గంటలకు 3 గంటలకే పోలింగ్ అయిపోయింది. సరే, బార్లు తీసి కనిపిస్తున్నారు. మేడం మీరే కంచెలు వచ్చారండి? ఇక్కడే అండి. ఏం పని చేస్తారు మేడం? టీచర్. గవర్నమెంట్ టీచర్. ఆ 2 ఓటు వేసేసారా? లేదండి, మాకు లేదు, ఎస్జిటిస్కి లేదు కదండి. ఓన్లీ స్కూల్ అసిస్టెంట్స్కే 2 ఉన్నాయి. నేను ఓన్లీ గ్రాడ్యుయేట్ ఓటు మాత్రమే ఇస్తున్నాను. అంతే. ఏంది మేడం, మొత్తం 56 మంది చూసారు అసలు ఎవరెవరు పోటీలో ఉన్నారని? చూసారు. ఏం చూస్తారు? పార్టీ చూస్తారా, అభ్యర్థిని చూస్తారా? ఎట్లా? ఏం లేదండి, అదేం లేదు, పార్టీ ఏం లేదు. బట్ కొంతమంది ఉన్నారు, కొన్ని చేసిన వాళ్ళు ఉన్నారు, దాన్ని బట్టి మేము సెలెక్ట్ చేసుకుంటున్నాం అంతే. ఎవరు ఏం లేదు. చేసిరా ఎవరైతే బాగుంటుంది ఏందని బాగుంటుంది? ఏమి లేదండి, నాకు నచ్చింది నేను ఇస్తున్నాను అంతే. ఎవరికి డిస్కషన్. ఓవరాల్గా అయితే చాలా గుమ్మనంగా ఓటర్లు వాళ్ళు ఎవరికి వేయాలనేది ఒక డిసైడ్మెంట్ వచ్చారు. 56 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ మనకు అభ్యర్థుల జాబితా కూడా చూడొచ్చు. మనకు మొదటి నుంచి ఉదయం నుంచి మనం చెప్తున్నట్టుగానే ఇట్లా అభ్యర్థుల పేర్లు తర్వాత వాళ్ళ ఫొటోసు, తర్వాత ఆ పక్కన ఒక కాలం ఉంటుంది బాక్స్. ఆ బాక్స్లో వాళ్ళ ప్రయారిటీ ఓటు వేయాల్సి ఉంటుంది. అయితే ప్రయారిటీ ఓటు వేసేటప్పుడు కూడా చాలామంది సరిగ్గా ఓటు వేయకుంటే ఆ ఓటు చెల్లకుండా పోయే ప్రమాదం ఉంది. దాంట్లో వాళ్ళు ఇచ్చిన పెన్నుతో మాత్రమే ఓటు వేయాలి. తర్వాత వీళ్ళు సొంత పెన్నులు ఏవి వాడకూడదు. అదేవిధంగా మనకు చూస్తే రోమన్ నంబర్ లాంటివి అంకెలు వేయకూడదు, స్పెల్లింగ్ లాంటివి రాయకూడదు. కేవలం 1 అని రాసినప్పుడు ఎట్లయితే మనం న్యూమరికల్గా 1, 2, 3 అని రాస్తామో అట్లాంటివి మాత్రమే రాయొచ్చు. ఈ పోలింగ్ బూత్ అయితే ఒకటి చూడొచ్చు, ఆల్రెడీ ఇక్కడ పోలింగ్ దాదాపుగా అయిపోయింది. ఇది 314 సంబంధించిన పోలింగ్ బూత్. వీళ్ళు ఆల్రెడీ ఖాళీగా ఉన్నారు. కొద్దిసేపట్లోనే ఈ బాక్సులు వీళ్ళు క్లోజ్ చేసుకొని వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. మొత్తం కరీంనగర్తో పాటు అటు మెదక్, ఇటు నిజామాబాదు, ఇంకోటి ఆదిలాబాద్, ఈ 4 ఉమ్మడి జిల్లాల నుంచి మొత్తం 773 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 773 పోలింగ్ కేంద్రాల నుంచి కూడా బ్యాలెట్ బాక్సులు ఇప్పుడు కోసేపటి తర్వాత పోలింగ్ ముగిసిన తర్వాత ఇక్కడి నుంచి సీజ్ చేసి వాళ్ళకు కేటాయించిన బస్సుల ద్వారా కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశారు. అక్కడి స్ట్రాంగ్ రూమ్లకు తరలించబోతున్నారు. అక్కడే రిసీవింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆ రిసీవింగ్ సెంటర్ ద్వారా మొత్తం ఆల్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన బాక్సులన్నీ కూడా కలెక్ట్ చేసుకొని 3వ తారీఖు వరకు కూడా స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తారు. వచ్చే నెల 3న మార్చి 3న ఈ ఫలితాలు లెక్కించబోతున్నారు. అయితే ఫలితాలు లెక్కించే క్రమంలో భారీ బ్యాలెట్ పేపర్లు ఉన్నాయి. వాటికి సంబంధించి ఇప్పటికే ఎట్లా చేయాలి ఏంటి అనేది కూడా మొత్తం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఓవరాల్గా అయితే ఇంకా చాలా పోలింగ్ బూతుల్లో ఇప్పుడు మనం చూస్తున్న ఈ సెంటర్ లాగానే ఇంకా ఓటర్లు అయితే బార్లు తిరిగి కనిపిస్తున్నారు మాదిరి.